ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాజా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినిల్లే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా దారొదులు. నీకే చెప్పేది, దారి వదులుతావా లేదా? దారొదులు, వదిలే. సరేనమ్మా, ఏమిటిది? నిన్ను బిడ్డలో చూస్తుంటే మా ఇంట్లోనే గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమానం, విశ్వాసం ఉంటే మరీ ఒక నా బిడ్డను వదలు. లేదంటే నా బిడ్డ వచ్చు. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? సార్, మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనేట్రా? నిత్యం ఏంటో నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టాను అనమాట. నువ్వు ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ని కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులి? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి తాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉండాలి? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పనిచేస్తాడండి? ఏంటి పులి అన్నారండి? పులి అన్నారండి? నా మతిమరుపు మండ, మేకను పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అడి వేస్తా. బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ పటేళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి, 16 రోజులు తీసుకో, తగ్గన పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతమా ఉంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చెయ్యాలి. ఏంటండి? అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర వస్తువు కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ
ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్, మోహన్ ఏది ఫోన్ పెట్టేశాడు? ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట ఏళ్ల నుండి ఎవరో బయటకు రాకూడదు. ఏ ఊళ్ళో లేని వింతగా ఉంది. రాత్రిపూట ఎవరు బయటికి రాకూడదని ఎందుకు దండగా వేస్తున్నారు? నువ్వు ఈ ఊరి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతపడ్డ ఒక శివాలయం ఉంది. ఆ గుళ్ళోకి ఎవ్వరూ వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపాము మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. నేనెంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ చెవులు వినపడడం లేదా? ఆయన అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తాలా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నేను ఎవరు కాపాడతారు? పాలు తాగు. ఏంటయ్యా చేస్తున్నావు? చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మాయి పాము మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బొండాల వ్యాపారం వదిలి పావుల గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పాము కాదయ్యో, నాగాపురంలో దైవనాగు. ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టమో. ఓహో ఓహో. అవును, ఏమిటయ్యా నువ్వు ఈ గుడి, కోనేరు, చెట్టు, చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్నీ వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తిన్నట్టే. అయ్యో, నా బొమ్మ గీవయ్యా. ఇప్పుడే నీ బొమ్మ వేస్తా, వెళ్ళి అలా నిలబడి. సరే. పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోషిస్తున్నావు. పావుని కింద దింపు. నిజంగా నాగరాజా? రెడీయా? రెడీ. గుడ్. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు.
ఏమిటయ్యేది గడ్డి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు నేనేమన్నా సిల్క్ అనుకున్నావా ఏమిటయ్యేది తోడ మీద మచ్చ పెట్టావు నాకు అక్కడ ఉందని నీకెలా తెలుసు నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు ఒక్కసారి ముఖం చూస్తే చాలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను మచ్చల గురించి మాత్రమే తెలుసా ఇంకా ఏమైనా తెలుసా నాకు అన్నీ తెలుసు అయ్యో కట్టుకోబోయే వాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసిందే ఇప్పుడు నేనేం చేయను మాట్లాడకుండా నన్నే కట్టుకో ఏమిటి అది సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది చూడు ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చుగా మమ్మల్ని పిలవడానికి కారణం ఎటువంటి పామైనా నీ గౌడ శక్తికి భయపడుతుంది లొంగిపోతుందని విన్నాను అందుకే నిన్ను నా పార్ట్నర్ గా నిర్ణయించుకున్నాను నిన్ను కూడా పార్ట్నర్ గా చేర్చుకుంటాను ఎందుకో తెలుసా విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్ తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి నీ ద్వారానే నాగమణిని సేల్ చేయాలి కాబట్టి మిస్టర్ మోహన్ మాకు వాటా ఎంత ముగ్గురికి ఈక్వల్ షేర్ మిమ్మల్ని ఎలా నమ్మేది మీకు విషయం చెప్పాలి నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు ఇదే మొదటిసారి నా బిజినెస్లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది ఆ విషయం నా భార్య కూడా తెలియదు ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు ఓకే రేపే పౌర్ణమి మన నాగపురం వెళుతున్నాం ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయలేమనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట 7 నుండి ఎవరు బయటికి రాకూడదు
ఎవరు వస్తున్నట్టున్నారు అయ్యో ఏమిటి ఎక్కడికి తీసుకెళ్తున్నావురా కెనడామా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎక్కడికి ఏమిట్రా ఏమిటి ఏమిటిది ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి నీలా రంగులోకి మారిందే అరే ఏమిటిది రాజారంలోకి వెళ్తుంది ఏమీ అర్థం కావడం లేదే ఏమిటిది రాజారంలోకి పావు కుబుస ఎలా వచ్చింది అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై కావడం లేదురా రాజా ఓహో రాజా పేరుని రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా దానికి ఇదా సమయం అయ్యో 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 నువ్వు కూడా తలబాదుకుంటున్నావా ఉండి నీ పని చెప్తాను ఇది బోట్ హౌస్ మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి నువ్వేం బొమ్మ వేసావో చూపించు ఏంటో నీ మొహలా వేసావా దిష్టి బొమ్మలా ఉంది నువ్వు పర్వాలేదు రాజా నువ్వేం వేసావు పుట్టంటే నాకు చాలా ఇష్టం అది నాగాపురం గుడి పుట్టంటే నువ్వు నాగాపురం వెళ్ళావా నాగాపురం నుంచే కదా నేను వచ్చింది ఏమంటున్నా నాగాపురం ఎక్స్కర్షన్ కి వచ్చానని చెప్తున్నా సార్ నాకు ఆశ ఏంటి అందరి బొమ్మలు మీరు వేస్తారు మీ బొమ్మను నేను వేయనా ఏమిటి నువ్వు నా బొమ్మ వేస్తావా వెయ్యి చూద్దాం బొమ్మ వేశాను చూడండి
ఏమిటిది నాకు చీర కట్టావు? నా గుండె మీద మచ్చుందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను. ఏమిటి పార్ట్నర్ నిట్టూరు పీడిస్తున్నావు? ఈ నాగమణి మన చేతుల్లోంచి కదలడం లేదా? డోంట్ వరీ మోహన్, ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు. ఈ రోజుతో మన సమస్యలేమి తీరిపోతాయి. రాజా, నువ్వు స్కూల్కి వెళ్ళేగా? ఎప్పుడు వచ్చేసావు? ఎప్పుడో వచ్చాను. ఎందుకు వచ్చేసావు? నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. పైతో తెగులే ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా? ఏట్లా పడిన దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా? దాని రూట్లోనే వెళ్ళి వెతకాలి, తెలుసా? అవును, ఆ వస్తువు దొరికిందా? దగ్గరలోనే ఉంది, తొందరలో దొరికిపోతుంది. మాకు టైం ఉంది, మేము వస్తాం. కరెక్ట్, మీకు పోయే టైం దగ్గర పడింది. పోండి. మనం పంపించిన స్మగ్లింగ్ గురించి హాంకాంగ్ చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. బాబు చచ్చా, మనం ఇంతవరకు వేల సంఖ్యలో పాముల్ని చంపి ఆ తోళ్లని ఫారిన్ కి పంపించాం. పాయిజన్ ని స్మగుళ్ళు చేశాం. పాన్కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలి పెట్టేశాం. కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం. అదేమిటి సజ్జి? ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు. దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు. నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే. పిచ్చివాడా, మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి. ఆ ముగ్గురిని కాచి చంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను. పార్టీ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్లైట్ కి టికెట్ తీసుకురా. అలాగే. నేను అమెరికా, మీరు యమలోకం. నాగమణిని తీసుకువచ్చారా? తీసుకొచ్చాం. ఠీక్ హై, ఠీక్ హై. నేను వెళ్ళి డబ్బు తీసుకువస్తాను. రివాల్వర్ ఇక్కడే పెట్టాను, ఎట్లా పోయింది? నాగమణి నువ్వు దోచుకోబోతున్నావా? నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళ అయినా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఏంటి శబ్దం? ఏదో ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు. అంత అయోమయంగా ఉంది. ఎవరికి నాగమణి నమ్మాలనుకున్నా వాళ్ళకి ఏదో ఒక ఆప జరుగుతుంది. కారణం ఏంటో అర్థం కావటం లేదు. లెట్స్ గో. మేనేజర్ వస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. బామా, 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 ఎక్కడ బాడీ? జాకెట్ లో ప్లేసుకున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మావ డెడ్ బాడీ. తళంగ తదిగిన డై. నాన్న, నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావ అయితే నాకు నాన్నేగా. నాన్న, నాన్న. బామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు.
నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను. మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామెందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య బలాంటనే ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీకు మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరెక్కడండి? నాన్న నాన్న ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తోంది. అదే మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో ఒట్టి చావు గిరాకి ఇలా ఉన్నాడే. వచ్చామా పని చూశామా మాల వేసేసి పోదామా అనుకుంటా అరిక చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని